Hi friends, welcome to my channel Cora Trade. ఈరోజు అనదర్ బ్యాంక్ నిఫ్టీ రివ్యూ ఒకసారి చూద్దాం. మనకి ఎస్టర్డే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా డే క్యాండిల్ వచ్చేసి ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయితే సెల్లింగ్ ప్రెజర్ అనేది కంటిన్యూ అవుద్దని నిన్న చెప్పాను. సో ఈరోజు ఒక 300 పాయింట్స్ నెగిటివ్గా ఫాలో అవడం జరిగింది. అయితే ఇక్కడ నిన్న కొంత కోటాక్ బ్యాంక్ సపోర్ట్ ఇచ్చినా సరే మనం కోటాక్ బ్యాంక్ చార్ట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ ఎక్కడ ఉందని. కోటాక్ బ్యాంక్ వచ్చేసి నిన్న అబవ్ 1% రైజ్ అయ్యి సప్లై జోన్ కింద ఆగిపోయింది. సప్లై జోన్ దగ్గర ట్రేడ్ అయింది. సో సప్లై జోన్ 2000 లెవెల్ క్రాస్ అయితే ఫర్దర్గా రైజ్ అవుతుంది. కానీ అక్కడ 4 years నుంచి రిజెక్ట్ అవుతుంది కదా, యాజ్ ఇట్ ఈజ్ నిన్న కూడా ఈరోజు కూడా ప్రైస్ కోటాక్ బ్యాంక్ సప్లై జోన్ దగ్గర రిజెక్ట్ అయింది. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీకి కోటాక్ బ్యాంక్ కూడా సపోర్ట్ చేయలేదు. దానివల్ల మనకి ఈరోజు ఒక 300 పాయింట్స్ ఫాలింగ్ అనేది బ్యాంక్ నిఫ్టీ జరిగింది. ఒకటి, కంటిన్యూగా పిఎస్యు బ్యాంక్స్ ఫాలో అవ్వడం. రెండు, ప్రైవేట్ బ్యాంక్స్ సెల్లింగ్ ప్రెజర్కి గురి కావడం. ఈ రెండు కూడా బ్యాంక్ నిఫ్టీని ఎవ్రీడే 200 to 300 పాయింట్స్ ఫాలింగ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. సో మనం ఇంతకుముందు చెప్పినట్లుగా సపోర్ట్ లెవెల్ వచ్చేసి 47,900 లెవెల్లో ఉంది. 47,900 లెవెల్లో. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చార్ట్ని ఒక్కసారి, మొన్న వెడ్నెస్డే ఒకసారి, ఈరోజు ఫ్రైడే ఒకే పాయింట్ దగ్గర మనకి సపోర్ట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆ పాయింట్ ఏదంటే 48,720 లెవెల్. 48,720 లెవెల్ దగ్గర రిపీటెడ్గా మనకి సపోర్ట్ తీసుకుంది 2 days. వెడ్నెస్డే సపోర్ట్ తీసుకొని రైజ్ అయింది, రికవర్ అయింది కొంత. ఈరోజు కూడా 48,720, 730 లెవెల్లో ఫాలింగ్ కాస్త రికవర్ అవుతుంది ఆ పాయింట్. అంటే మనం ఆ పాయింట్ని ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని ఒక కీ సపోర్ట్ లెవెల్గా మనం టెంపరీగా, అంటే ఒక షార్ట్ టర్మ్గా 48,000 ఇక్కడ నేను రాస్తున్నాను, 48,720 లెవెల్. దీన్ని మనం ఒక షార్ట్ టర్మ్ టెంపరీ సపోర్ట్ జోన్గా మనం కన్సిడర్ చేయొచ్చు ఫర్ ది బ్యాంక్ నిఫ్టీ. సో యాక్సిస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు అండ్ కోటాక్ బ్యాంకు, ఈ ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా ఈ సెల్లింగ్కి గురి కావడం వల్ల డెఫినెట్గా ఇండెక్స్ అనేది ఫర్దర్గా, ఆల్రెడీ పిఎస్యు బ్యాంక్స్ పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు అండ్ మన బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ 3%, 2%తో ఈరోజు సెల్లింగ్ ప్రెజర్ జరిగింది. మొన్న జరిగిన బడ్జెట్లో పిఎస్యు బ్యాంక్స్కి ఫేవర్గా ఎటువంటి స్టేట్మెంట్స్ చెప్పకపోవడం, అలానే కొంత ప్రైవేట్ బ్యాంక్స్ కాంపిటీషన్ కూడా పిఎస్యు బ్యాంక్స్ని ఇన్సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్స్గా కన్సిడర్ చేసి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది ఫ్రమ్ ది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్. ఎంత మనకి డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ సపోర్ట్ చేసినా సరే కొంత ఎక్కువ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్తో వస్తుంది కాబట్టి
వాళ్ళు కొంచెం పిఎస్యు బ్యాంక్స్లో ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. సో దానివల్ల ఎందుకు, ఒకటి బడ్జెట్ సపోర్ట్ లేకపోవడం, రెండు కాంపిటీషన్ ఫ్రమ్ ప్రైవేట్ బ్యాంక్స్. దానివల్ల ప్రస్తుతం అనేది ఎగ్జిట్ అవుతున్నారు, కానీ ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్స్ జరగట్లేదు పిఎస్యు బ్యాంక్స్లో. మరి ఇది బ్యాంక్ నిఫ్టీ అనేది ఎంతవరకు డ్రాగ్ చేస్తుందో మనం చూడాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం అయితే ఇంకొక 1000 పాయింట్స్ బిలోనే మనకి నీకు సపోర్ట్ లెవెల్ ఉంది, ప్రజెంట్ అయితే లేదు. రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడ 50,500. సో ఎస్టర్డే డే క్యాండిల్ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ అనేది ఫర్దర్ సెల్లింగ్ ప్రెజర్ కన్ఫర్మ్ చేసింది. యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఎస్టర్డే, పిఎస్యు బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ బోత్ ఆర్ డ్రాగ్స్ ది బ్యాంక్ నిఫ్టీ. సో చూద్దాం మండే రోజు మరి ఈ రెండిట్లో ఒకటన్నా సపోర్ట్ చేస్తుందా, సెల్లింగ్ ప్రెజర్ అనేది కంటిన్యూ చేస్తుందా అనేది వెయిట్ అండ్ సీ. సో దిస్ ఈస్ ద short bank nifty review from today Friday. If you have any opinion on bank nifty further movements or further doubts, please write in comment section. Thank you.